ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అద్దంకి దయాకర్ కోరారని తెలుస్తోంది. 15 నిమిషాల పాటు విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్కు రావాలని కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థుల్ని ఆదేశించారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిన నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ ఈ సమావేశానికి హాజరయ్యారు. మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అద్దంకి దయాకర్ కోరారని తెలుస్తుంది. 15 నిమిషాల పాటు విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి కోరినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్కు రావాలని కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థుల్ని ఆదేశించారు. ఎంపీ ఎన్నికలో ఓడిన నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజిమ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజిమ్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉదయం నుంచి కూడా వరుసగా పార్లమెంట్ వారీగా ఏదైతే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే నాగర్ కర్నూలు, సికింద్రాబాద్ అలాగే వరంగల్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో అలాగే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్తో ఏదైతే 1-to-1 ఏదైతే సమావేశం నిర్వహించారో ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ అనేక ప్రశ్నలు వారిని అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంది పార్టీ పరిస్థితి, నియోజకవర్గంలో పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి, సో పథకాల అమలును ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ పరంగా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఉంటే ఎవరి వల్ల ఉన్నాయి, ఇలాంటి అనేక క్వశ్చన్స్ వారు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పార్టీ పదవుల్లో ఇంకేమైనా ఆశిస్తున్నారా అని చెప్పి అటు ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఏదైతే కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరినీ కూడా ఏదైతే స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే 1-to-1గానే ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈరోజు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ 40 to 45 మెంబర్స్ వరకు ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లతో కూడా ఏదైతే 1-to-1 సమావేశాన్ని నిర్వహించారు మీనాక్షి నటరాజన్. అయితే కొద్దిసేపటి కిందవే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ప్రారంభమైంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ ఒక్కొక్కరుగా ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకొని వారి అభిప్రాయాలను అటు మీనాక్షి నటరాజన్ ముందు వారు ఉంచుతున్నారు. కొంచెం మంది అయితే ఎంపీలు ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతరులు కూడా కావచ్చు, ఏదైతే మాట్లాడుతున్న సమావేశంలో ప్రజలకు ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వెళ్తున్నాయి, కానీ మరి ఎవరికి వెళ్తున్నాయి అనేది కార్యకర్తలకు కావచ్చు, మండలానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులకు అందరికీ లిస్టు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. లిస్టు తెలిస్తే రేపు జరగనున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అది చాలా ఉపయోగపడుతుంది. ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు, అంటే ఎంత మేరకు ఆ నియోజకవర్గంలో 60% ప్రజలకు అందిందా, 40% ప్రజలకు అందిందా అనేది విషయాలపై క్లారిటీ వస్తుందని చెప్పి కూడా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైతే మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ అలాగే విజయశాంతిలు కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సుమారు 15 నిమిషాల పాటు విజయశాంతి పార్టీ వివరాలపై మాట్లాడారు. అలాగే చిట్ చాట్ చేస్తూ కూడా ఇటీవలే ప్రవేశించిన కమిటీలలో ఎక్కడ పేరు రాలేదంటే కూడా ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కమిటీలో పేరు వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు రాలేదంటే ఇంకో కమిటీలో అవకాశం వస్తుంది అనుకోవచ్చు అని చెప్పారు. కానీ పైన మీనాక్షి నటరాజన్తో అయితే బీసీ కోటాలో, మహిళా కోటాలో అటు మినిస్టర్ పదవి అడిగినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అలాగే అద్దంకి దయాకర్ కూడా ఏదైతే ఎస్సీ మాలా కోటాలో మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పి మీనాక్షి నటరాజన్ కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి పిలిచారు. దీంట్లో నీలం మధు, వెలిచాల రాజేందర్, అలాగే ఏదైతే ఇంకా మిగతాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, ఇలా పార్టీకి సంబంధించి పోటీ చేసిన వారందరూ కూడా ఏదైతే ఈ సమావేశంలో హాజరయ్యారు. సో ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై, అటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలపై, అలాగే పార్టీ వ్యవహారాలపై, పార్టీలో ఉన్న డిస్టర్బెన్స్పై, పార్టీలో పదవులు ఆశిస్తున్న వారి అంశాలపై ఇలాంటి అనేక విధాలుగా ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్లమెంట్ వారీగా. నిన్న ఖమ్మంలో ఏదైతే ఖమ్మం, మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి వారితో కూడా అక్కడ సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాల నేతలతో కూడా అక్కడ సమావేశం నిర్వహించారు. సో ఈ రోజుతో 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశాలు అయితే ముగిశాయి. సో దీని తర్వాత అయితే కార్పొరేషన్ చైర్మన్లు అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరితో కూడా విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు, పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలి, సో ఎవరు ఎప్పటి నుంచి వచ్చారు అంటే అనేక కోణాల్లో అందరిని అడిగి కూడా తెలుసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి రాత్రి 9 గంటల వరకు కూడా అయితే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ సమావేశం కొనసాగినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నేతలైతే
వారు ఆశిస్తున్నట్టు పదవులు చెప్తున్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన పథకాల అమలు తీరుపై కూడా ఏదైతే వారి అభిప్రాయాలు చెప్తున్నారు. సో అక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా నేతలు అయితే మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి మీనాక్షి నటరాజన్ ఓవరాల్ రివ్యూ అయిపోయిన తర్వాత కూడా ఏదైతే హైకమాండ్కి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ ఎలాంటి నివేదిక ఇస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అజమ్.